ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం. నీ పేరు చెప్పండి. నీ పేరేంటి? బాలు. ఎన్నో తరగతి? 7. నీ పేరేంటి? నియాజ్. ఎన్నో తరగతి? 6వ తరగతి. సరే, ఇప్పుడు పాట పాడతాను. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. హల్లెలూయా. అలాగే ఉండు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా గురువు గారు అనే బదులు మా ఆత్మీయ తండ్రి బ్రదర్ ఏసన్న గారు. ఏసన్న గారి గురించి తెలియనిది ఎవరికంటే, అంతర్జాతీయ దైవజనుడు. ఆయన ఉండవల్లిలో, గుంటూరు జిల్లా ఉండవల్లిలో నాకు బ్యాప్టిజం 96లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి సిగరెట్లు, కిళ్ళీలు, సినిమాలు అన్నీ మానేశాను. ఇక విషయానికి వస్తే, ఇది ఒకసారి చూడు బాలు గారు, ఇది క్లియర్గా పడిందా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యము అని ముందు. నేను దేవుని సేవకుడిని, దేవుని మాట, దేవుని పాట. మీదేం కులం, మీదేం మతం ఎవరిని అడగను. అయ్యా మాకు ఒంట్లో బాగలేదు, ప్రార్థన చేస్తాను. మాకు అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేస్తాను. ఇలా నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ప్రార్థన చేస్తాను. అందరి కోసం ప్రార్థన చేస్తుంటాను. మరి నాకు కూడా కావాలిగా. దేవుడు ఏమన్నాడు? పనివాడు జీతమునకు పాత్రుడు అని. అందుకని మీలో ఎవరైనా, ఇదిగోండి ఒకసారి చూసుకోండి, ఈ పరిచర్యకు సహకరించేవారు ఫోన్పే రత్నం ఫ్రాన్సిస్ 9391450191. ఈ తారీఖు చెప్పాను కదా, ఈరోజు నవంబర్ 2వ తారీఖు ఆదివారం 2025వ సంవత్సరం మధ్యాహ్నం. హలో, కంగ్రాచ్యులేషన్స్ గుణదేవ్. దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు గుణదేవ్. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. నువ్వు ఇక వెనక్కి తిరిగి చూడవు, ముందుకే దూసుకెళ్తుంటావు దేవుని కృపతో. ఆయనే నీకు మార్గము, సత్యము, జీవమైన నడిపిస్తాడు. కాబట్టి శుభమాని బయటికి వెళ్ళేటప్పుడు యేసు రక్తమే జయం అనుకుంటూ బయలుదేరినానా గుణదేవ్. లేదా నాకు ఏసే మార్గము సత్యమని అడుగు బయటికి వేసి నువ్వు బయలుదేరు. ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. ఎప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూనే ఉండును గాక. ఇక ఈరోజు దేవుని వాక్యం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 40వ అధ్యాయం 5వ వచనం.
యెహోవా మహిమ బయలుపరచబడింది. యెహోవా మహిమ బయలుపరుస్తూనే ఉంటుందంట. కాబట్టి అంతా శుభమే, అంతా శుభమే. ఈ టీవీ చూసే వాళ్ళని, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా దేవుడు ఆయన మహిమ చూడగలరు. అదేవిధంగా ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఇదిగోండి, మీరు ఒకవేళ అర్పణ ఏదైనా ఇవ్వాలంటే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేనేం బిల్డింగ్లు కొనుక్కోవటానికో కార్లు స్కూటర్లు కాదు, అద్దె ఇంట్లో ఉన్నాను, అక్షరాల అద్దె ఇంట్లో ఉన్నాను. కాబట్టి మీలో ఎవరైనా సరే ఏదైనా దేవుని పేరిట కానుక దాలిస్తే ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు. అందుకని మీకు ఇది గుర్తు చేస్తున్నాను, అది మీ ఇష్టం. ఈ వీడియో చూసిన వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరిని దేవుడు ఆరోగ్యంగా ఉంచునుగాక, పూర్ణ ఆయుష్తో ఉంచునుగాక, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవునుగాక. ఈ వీడియోతో పాటు స్టేటస్, ఫేస్బుక్ చూసిన వాళ్ళందరినీ దేవుడు యేసు నామములో దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.